దేశవ్యాప్తంగా ఇంధన రంగంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2026 ఏప్రిల్ 1 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 20% ఇంధనాయిల్ కలిపిన పెట్రోల్ అయిన E20 విక్రయం తప్పనిసరి కానుంది. అంటే ఇక నుంచి పెట్రోల్లో పర్యావరణానికి అనుకూలమైన ఇంధనాయిల్ మిశ్రమం ఉండటం సాధారణమవుతోంది. చెరుకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటల నుంచి తయారయ్యే ఇంధనాయిల్ వల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా విదేశీ చమురు దిగుమతులపై ఆధారపడటం కూడా తగ్గుతుంది. ఇదే సమయంలో రైతులకు కొత్త ఆదాయ అవకాశాలు కూడా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కొత్తగా తయారవుతున్న వాహనాలు E20 ఇంధనానికి అనుకూలంగా రూపొందించబడినప్పటికీ పాత వాహనాల్లో మైలేజీ స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. అలాగే ఇంజన్ సురక్షితంగా పనిచేయడానికి కనీసం RON 95 ప్రమాణం కలిగిన పెట్రోల్ ను వినియోగించడం తప్పనిసరి చేశారు. సింపుల్ గా చెప్పాలంటే అధిక ఒత్తిడిలో కూడా ఇంజన్ సాఫీగా పనిచేయడానికి ఇది సహాయపడుతుంది. దేశ ఆర్థికాభివృద్ధి, రైతుల ఆదాయం, పర్యావరణ పరిరక్షణ అనే 3 లక్ష్యాలను ఒకేసారి సాధించేందుకు తీసుకున్న కీలక నిర్ణయంగా భావిస్తున్నారు. ఇక నుంచి పెట్రోల్ బంక్ వద్ద నింపే ఇంధనమే భవిష్యత్ ఇంధనంగా మారబోతుంది.